ఇంకా 4 రోజుల్లో రోహిణి కార్తె వస్తుంది. రోహిణి కార్తె అంటే రోడ్లు పగిలిపోతాయని చెప్తారు. అది వాస్తవంగా కూడా అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే 46 డిగ్రీలు దాటింది. అంటే మేము 50 డిగ్రీలు కూడా చూసే సందర్భాలొస్తాయి. అంటే రోహిణి కార్తెకి ఒక 1 వీక్ ముందు, రోహిణి కార్తె తర్వాత ఒక 1 వీక్ తర్వాత విపరీతమైన ఎండలు, అసలు వడగాలులు. ఎందుకంటే మాన్సూన్స్ వచ్చే టైంలో ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వ్యవసాయం ఇదంతా చేసేటప్పుడు. ఆ టైంలో మేము ఉన్నంత ఫారెస్ట్ కాబట్టి అక్కడ పక్షులు కూడా రాలిపోతాయి అసలు. అసలు అవి ఎంత అంటే అసలు తట్టుకోలేవు అసలు ఇట్లా. మనుషులు కూడా అదే. అంటే దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మేము చాలా ఆ టైంలో మేము వాటిని తట్టుకున్నామంటే మేము ఫస్ట్ ముందు తినడానికి కాదు, సమ్మర్లో వాటర్ తాగడానికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. వాటర్ తాగకుండా కనుక బయటకు వెళ్తే నోరు ఎండిపోవటం, మూత్రం మంట, దాహం వేయటం, చెమటలు పట్టడం, నీరసం, కళ్ళు చీకట్లు కమ్మటం, తల తిరిగి పడిపోవటం, ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. ముందు మార్నింగ్ మనం ఒక 6కో 7కో మొదలుపెట్టి మనం బయటకు వెళ్ళి ఒక 9, 10 వరకు కూడా 2 లీటర్స్ వాటర్ తాగాలి. గ్యాపులతో తాగండి, మీకు అలవాటు ఉంటే ఎట్లయినా తాగండి. మొత్తం మీద ఏంటంటే మన కణాలు మొత్తం వాటర్ తోటి మొత్తం నింపుకొని ఉండాలి మనం బయటకు వెళ్ళే టైంలో. అప్పుడు మీరు ఎంత ఎండలోకి పోయినా కూడా బాడీ తట్టుకుంటుంది. ఎందుకంటే మన కణాలు అనేది మనం ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం లేకుండా డిహైడ్రేషన్ అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది లేకుండా చేసుకొని 2 లీటర్స్ తాగితే కనుక మీరు ఎంత ఎండలో పోయినా ఏం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పనులు చేసుకున్నాం. ఎందుకంటే మేము అంత ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి చూసాం కాబట్టి ఇంత చెప్పగలుగుతున్నాం.